చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ నా పక్కనే ఉండాలబ్బా ఎప్పటికీ. నేను ఆడియన్స్ కి ఒక మైకిల్ జాక్సన్ లాగా కనపడతాను. అది హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. దీపిక వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి లడ్డూలు తిని ఇక్కడ పెట్టుకున్నావా? అవును అవును. ఒక్కసారి కంటెస్టెంట్లు అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కంటెస్టెంట్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సెలబ్రేషన్ ని మన ఆడియన్స్ తో జరుపుకోవడానికి మన కంటెస్టెంట్లు అందరూ వచ్చేసారు. సో జడ్జెస్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ విజయ్ బిని మాస్టర్ along with gorgeous and talented Regina Cassandra. రెజినా గారు అండ్ విజయ్ బిని మాస్టర్, మీ ఇద్దరికి కూడా మన అందరి తరఫున మా అందరి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. లాస్ట్ వీక్ ఆది మీతో మ్యాచింగ్ వేసుకున్నాడని ఈ వీక్ నేను మీ డిజైనర్ కనుక్కుని సేమ్ మ్యాచింగ్ వేసుకొచ్చానండి. నేను కాస్ట్యూమర్ కి అదే తెమ్మన్నా మా వాడికి. వాడు అసలు ప్రపంచంలో ఎవరికి మ్యాచింగ్ లేని కాస్ట్యూమ్ తెచ్చాడు. మీరు దీపిక మ్యాచింగ్ గా ఉన్నాం. లైట్ గా కలిసాం. ఆయన మా ఊరు సర్పంచ్ లా ఉన్నారు. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. So, ee Vinayaka Chavati celebrations lo, let's begin round number 1. Round number 1 ni begin cheyadaniki I request Jatin onto the stage. సో జతన్, ఈ వారం నువ్వు సూపర్ 6 లో ఎవరిని ఛాలెంజ్ అయిపోతున్నావు? సుష్మిత అక్క. సుష్మిత అని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నావు. సో రౌండ్ నెంబర్ 1 జతన్ వర్సెస్ సుష్మిత. సో సుష్మిత, ఈ రౌండ్ నువ్వు స్టార్ట్ చేస్తావా, జతన్ ని స్టార్ట్ చేయమంటావా? జతన్ విల్ స్టార్ట్ ద రౌండ్. ఆల్రైట్, మరి సుష్మిత జతన్ ని ఛాలెంజ్ చేసింది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జతన్. రేయ్, ఏమైందిరా నీకు? ఈ దిష్టి బొమ్మతో సరసలాడుకుంటున్నావు. ఇంకేంటిరా చేసేది, మనకంటూ లైఫ్లో ఏ అమ్మాయి లేదు. నువ్వేం టెన్షన్ తీసుకోవద్దురా, నా వెంటరా, నీకు మంచి అమ్మాయి సెట్ చేస్తా. రే, అక్కడ ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటదిరా, నీకు మస్తు సెట్ అవుతుంది, వెళ్ళి ట్రై చేయి. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువతో చెలమ్మ నాకు. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువతో చెలమ్మ.
తోచెనమ్మా జడ్జెస్ మన ఫైర్ బ్రాండ్ జతిన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయ్ బిన్ని మాస్టర్? మీ యాక్ట్ గురించి మాట్లాడాలంటే నాకు కొరియోగ్రఫీ బాగా నచ్చింది అండ్ స్పెషల్లీ మీరు స్టిక్స్ తో చేసిన సీక్వెన్స్ బాగుంది. దెన్ ఆ పై క్లైమ్ చేసి కరెక్ట్ టైమింగ్ కి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేశారు ఇద్దరు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ అక్కడ పైన ఒక తై 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 అన్న లిరిక్ మీద స్టెప్ చేశారు, విచ్ ఇస్ వెరీ వెరీ క్యూట్. అక్కడి నుంచి జంప్ జతిన్, బ్యూటిఫుల్. అండ్ ఈవెన్ ద గర్ల్, ఒకసారి గర్ల్ కూడా రమ్మనండి. మీ ఇద్దరి ఎనర్జీ బాగుంది, ఇద్దరు ఒకే అంటే జతిన్ ఎనర్జీ మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఇద్దరు చేస్తున్నప్పుడు చూడాలనిపించింది, అంత బ్యూటిఫుల్ గా అనిపించింది. వెరీ గుడ్, సూపర్. అండ్ జతిన్ ఆల్వేస్ ఇప్పుడు బాగా చేస్తావు అండ్ మీ ఇద్దరి పేరు కూడా చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బిన్ని మాస్టర్. రెజినా గారు? జతిన్ చాలా బాగా చేశారండి మీరు. సో గుడ్. ఐ లవ్ యువర్ కాస్ట్యూమ్స్ అండ్ సెటప్ అన్నీ చాలా బాగుంది. ఇప్పుడు అర్థమైంది వై షీ వాజ్ యువర్ పార్ట్నర్ ఫర్ దిస్. మీరిద్దరూ చాలా బాగా చేశారు, ఎస్పెషలీ ఆ స్టంట్స్ కానీ జంప్ చేశారు. ఆ తర్వాత షీ ఫెల్ బ్యాక్, దట్ వాజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. చాహత్ కదా, వెరీ 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 నైస్. ద హోల్ కొరియోగ్రఫీ నాకు చాలా నచ్చింది. మీ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ వెన్ ఐ లుక్ ఎట్ ఇట్ ఐ ఫీల్ లైక్ డాన్సింగ్ అన్నమాట. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ జతిన్. థ్యాంక్ యూ. విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ వినాయక చవితి. చాహత్? మీరు పర్మిషన్ ఇస్తే అన్షు ఈ ఫెస్టివల్ సందర్భంగా 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అన్షు, ఇక్కడ ఉన్న మేల్ కంటెస్టెంట్లలో నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్లు ఎవరు? అందరూ బానే ఉన్నారు. ఒకవేళ ఈ ఉన్న మేల్ కంటెస్టెంట్లు అందరూ ఒక రోజు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఎవరికి ఓకే చెప్తావు? రాజు అనుకుంటున్నాను. ఇంతమంది ఉండగా రాజు గాడే ఎందుకు అనుకుంటున్నావు? చాలా రీజన్స్ ఉన్నాయి, చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ కాంపిటీషన్ తనతోనే కదా. ఓకే. సో తను చాలా స్వీట్ గా కాంపిటీషన్ అయిపోయిన తర్వాత కూడా లేదు మీరు బాగా చేశారని చెప్పి చెప్పి పులిహోర కలిపాడు. పులిహోర ఎందుకు అనుకుంటారు? కైండ్నెస్ అనుకోవచ్చు కదా. వెయిట్ వాడి కైండ్నెస్ నేను బయటకు తీస్తాను, నువ్వు చెప్పు. ఇప్పటి వరకు అయిన పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కూడా వచ్చి అంటే బాగా చేస్తున్నారు అది ఇదని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. వాడు నిన్ను ఓదార్చట్లా, ఓ దారికి తెచ్చుకుంటున్నాడు. సెకండ్ వన్, డాన్స్ చాలా బాగా చేస్తాడు కాబట్టి నేను కూడా డాన్స్ నేర్చుకోవచ్చు తన దగ్గర. వాడు డాన్స్ బాగా చేస్తున్నాడు కాబట్టి నేర్చుకోవచ్చు. వీళ్ళిద్దరు బొకడాలా? ఓకే, డాన్స్ 2. ఓకే, థర్డ్ వన్, తను రీసెంట్ గా లవ్ ఫెయిల్యూర్ అయిందంట. సో నెక్స్ట్ వచ్చే అమ్మాయిని చీట్ చేయకుండా చాలా జెన్యూన్ గా లవ్ చేస్తాడు కదా. సో అందుకని నేను తనని చూస్ చేసుకున్నా. ఒరే, ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి నాకు ఆల్రెడీ ఒకటి ఫెయిల్ అయింది, ఎలాగైనా నీ బాధ చెప్పి ఈ ఆనందాన్ని పొందుతున్నావు నువ్వు. నాకు ఇష్టమైన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, పద్ధతిగా ఉంటారు, బాగుంటారు. లాస్ట్ ఎపిసోడ్ అప్పుడు వచ్చి చెప్పాడు అనమాట, దిష్టి తీయించుకోండి చాలా బాగున్నారు. యాక్చువల్లీ నేను పోయినసారి శారీ కట్టుకున్నారు, అందరిలో బాగున్నారు అని చెప్పాను అన్న, అందుకే దిష్టి తీయించుకోండి అని చెప్పాను. ఈ సీజన్ మీకుందరా? జతిన్ ని ఛాలెంజ్ చేసినటువంటి సుష్మిత తన పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. Thank you.
ట్యూన్ చేంజ్ మామ. Damn. ఎర్రని కుర్రదాన్ని గోపాల చూపు మందిని చూపు నాకేలా. సుష్మిత అండ్ మాస్టర్, ముందుగా మీ ఇద్దరికి హ్యాపీ వినాయక చవితి. థాంక్యూ. బొమ్మలా ఉంటుంది, బుట్ట బొమ్మలా ఉంటుంది, చాలా సిజ్లింగ్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటుంది. సుష్మిత ఫ్యాన్ అయిపోతున్నాము. సుష్మిత నీకు మేము బాగా. విజయబిని మాస్టర్, మీకు ఎలా అనిపించింది మన బుట్ట బొమ్మ డాల్ పర్ఫార్మెన్స్? నాకు కొరియోగ్రఫీ చాలా 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 బాగా నచ్చింది సునీల్. ఇంకొంతసేపు ఉంటే బాగుండు అని అన్న ఫీల్ వచ్చింది. బేసిక్గా డ్రాన్ డాన్స్ అంటే మ్యూజిక్, లైట్స్, ఈ అన్నిటిని విజువల్ గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే అది ట్రాన్ డాన్స్. అండ్ ఆ ట్రాన్ డాన్స్ కూడా ఒక ట్రాన్ అన్న మూవీ నుంచి తీసుకుని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు క్రియేట్ చేశారు. వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి మీరు చేశారు. చాలా చాలా బాగా చేశారు. నౌ కమింగ్ టు సుష్మిత. సుష్మిత స్టార్ట్ అయిన వెంటనే ఆ చేతిలో ఆ డాల్ వెళ్ళింది. బ్యూటిఫుల్, విజువల్లీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని తర్వాత మీరు వాక్ చేసుకుని వచ్చి మీ చోటీలు పట్టుకుని చేసింది బాగుంది. ఐ బ్లింక్స్ బాగున్నాయి. బేసిక్ గా మనకు తెలిసింది బార్బీ డాల్, బట్ సుష్మిత ఒక డాల్. సో బాగుంది, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ఓజీకి. బట్ ఇప్పుడు నీలో ఉండే కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసావా, అది నాకు ఈసారి కనిపించలేదు. సో దాని గురించి సారీ సునీల్, వి ఆర్ మిస్సింగ్ ఓజీ. నెక్స్ట్ టైం పక్కా. యా, ఆల్ ది బెస్ట్. థాంక్యూ మాస్టర్. లవ్లీ, థాంక్యూ బిని మాస్టర్. రెజినా గారు. సుష్మిత, ఇవాళ మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. సిజ్లింగ్ సుష్మిత, మీరు ఇవాళ పాపం ఆది నందుకి వాటర్ తాగడానికి ఛాన్స్ ఇవ్వలేదు ఇవాళ. ఏంటది? నేను ఎప్పుడైనా తాగేస్తానండి, వాటర్దే ఉంది. బట్ యు ఆర్ రియల్లీ గుడ్. ఐ లవ్ ది ఎంటైర్ కాన్సెప్ట్. సునీల్ మాస్టర్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు మీరు. ఎస్పెషల్లీ వినాయక చవితి అని వి ఆల్ థింక్ ఏదో ఒక ఫెస్టివల్ మూడ్ లో వస్తారని. when I saw her coming in this pink dress, I was very interested. And Sushmita, మీ expressions ani is always very very nice, especially our doll expressions kani whatever it was. Koncho I wish you had a little more energy because this is such a beautiful concept. I think మీరు ఇద్దరు చాలా మంచి టీం అండి. You all make such a beautiful team. Thank you, ma'am. Maybe దిష్టి తగిలిందేమో. But all the best. మాస్టర్ డ్రోన్ చేశాను కదా, ఉజ్వల్. పుట్టతేనే కావాల గోపాల
దాన్ని ముంతలోన ఉంచాను. ప్రోగ్రామింగ్ అన్ని మొత్తం మీరే చేసినాడు. యాక్చువల్లీ ఈ క్రెడిట్స్ అని ఇడికే అందాలి. వెరీ గుడ్ విజువల్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బిని మాస్టర్, థ్యాంక్ యూ రెజినా గారు, థ్యాంక్ యూ జడ్జెస్, ఆల్ ద వెరీ బెస్ట్. కుమేశ్. And now it's time for voting. I request Sushmita and Jatin onto the stage, please. So judges, ఈ voting process ని స్టార్ట్ చేసేద్దాం. With your permission, మీ ఇద్దరితో కాకుండా ఈ పర్ఫార్మెన్స్ ని నేను మన సూపర్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సూపర్ 6 లో ఈ వారం ఈ పర్ఫార్మెన్స్ కి ఓట్ చేసే ఛాన్స్ వచ్చినటువంటి కంటెస్టెంట్ ఝాన్సీ. 2 పర్ఫార్మెన్సెస్ చూసావు. ఈ 2 పర్ఫార్మెన్సెస్ లో మీ ఓట్ ఎవరికి, ఎవరు సూపర్ 6 లోకి రావడానికి అర్హులు అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్. ఎవరికైనా సరే చేసేది కాన్ఫిడెంట్ గా చేస్తేనే అది ముందుకెళ్తుంది. అదే కాన్ఫిడెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జతిన్ మొత్తం క్యారీ చేశాడు. నేను జతిన్ కి ఓట్ చేస్తాను. అండ్ జడ్జెస్, విజయ్ బిని మాస్టర్, మీ ఓట్ ఎవరికి? వీల్ కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంది. వీల్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. బట్ కొంచెం చిన్న చిన్న మైన్యూట్ ఇవన్నీ కన్సిడర్ చేసి మై ఓట్ గోస్ టు జతిన్. కంగ్రాచులేషన్స్ జతిన్, 2 votes. అండ్ రెజినా గారు? జతిన్. కంగ్రాచులేషన్స్ జతిన్, రౌండ్ 1 విన్నర్. తనతో కాంపిటీషన్ వచ్చి కొంచెం నాది కొంచెం ఎనర్జీ తగ్గింది. బట్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. అండి గోదావరిని తక్కువ అంచనా వేయకండి. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీకు. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. రౌండ్ నెంబర్ 2 ని స్టార్ట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ సంకేత్ ఆన్ టు ద స్టేజ్. సంకేత్, సూపర్ 6 కి నువ్వు వెళ్ళడానికి ఎవరితో ఛాలెంజ్ చేయబోతున్నావు? I think I will go with the president of Super 6. ఏయ్, ఈ సాలా కప్పు నమ్దే అంటున్నాడు వాడు. అది నమ్దే వాడికా నమ్దు అని నీకా? ఓరా నీకు టైటిల్ వచ్చింది కదరా బాబు, 2 షెడ్యూల్ కూర్చొని ఎవరైనా కంటెస్టెంట్ ఛాలెంజ్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి తొడగొట్టాలి. నువ్వేంటి అడుగుకుంటావు? ఉండాలి కదన్నా, ఎవరైనా ఛాలెంజ్ చేసి నాకు ఇంట్రెస్ట్ రావాలి. ఫస్ట్ నా అపోనెంట్ స్ట్రాంగ్ ఉండాలి, వాడు పొట్ట గెట్ట వచ్చింది. ఇప్పుడు ఏంటి ఛాలెంజ్ నాతోని? ఒకసారి ఆలోచించుకో. ఫిక్స్ అయిపోయింది ఛాలెంజ్. సో సెకండ్ రౌండ్ సంకేత్ వర్సెస్ పండు. సో పండు, నువ్వు స్టార్ట్ చేస్తావా, సంకేత్ కి ఛాన్స్ ఇస్తావా? ఎందుకులే, చాలే నువ్వే చెయ్యి. నేను చెప్పాలి, నువ్వు చెప్తున్నావేంటి? టాప్ 6 నేనే చేస్తానన్నా. ఓకే, సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయడానికి లెట్స్ వెల్కమ్ పండు. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నా ఈ రోజు వినాయక చవితి అన్నా, అందుకే వినాయకుడికి పూజ చేస్తున్నాం. అవునా అన్నా? నువ్వెప్పుడో కప్పు కొట్టాలి అంటున్నావు కదా, మన వినాయకుడికి పూజ చేయన్నా. ఆ కప్పు ఆయనే ఇస్తాడు. అవునరా? అవునన్నా. అయితే ఇప్పుడు వెళ్ళి కోరుకుంటారు ఆయనకి. స్వామి చెప్పు భక్త. నాకు ఆ కప్పు ఏది ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోతాను స్వామి. కప్పు అంటున్నావు, ఎందులో భక్త? అదే స్వామి, D20 చేస్తున్నా ఇప్పుడు. ఆ D20 కప్పు నాకే రావాలి, ఇచ్చేస్తావా? డి అంటే డాన్స్ చేయాలి స్వామి. నేను డాన్స్ చేస్తా స్వామి. సరే, నువ్వు డాన్స్ చెయ్యి. నీ డాన్స్ నచ్చితే ఆ వరం ఇప్పిస్తా. ఇప్పుడు చూడు స్వామి, నీ పండగ జాతరలా చేస్తా. गणपति देवा गजानन गणराय महाराज तू महाकाय तू गणाधीशाय
నేనున్నది నీలో చోళ్ళు మొత్తం చేరాలి నీ గూటికి పెట్రేగు పాపం తిరగాలి నీ ధాటికి ఓ కంట చల్లని చాలి మరు కంట ఆగ్రహ కేళి వెక్కడి దాటి నడిచే భూమి నడకన తందనాలందరువైరా తందనాల చిందేరా పూనకంలో మూగైరా పంబరే పేరా जय बोलो गणेश महाराज के స్వామి ఎలా ఉంది నా జాతర, ఎలా ఉంది నా డాన్స్? బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మరి ఇంకెందుకు స్వామి, ఆ కప్పు ఏదో ప్రసాదిస్తే తీసుకుని ఇంటికి వెళ్తా స్వామి. కానీ ఇందులో ఒక చిక్కుంది. చిక్కేంటి స్వామి ఇందులో? ఇంకా నీలాగే ఇంకొంతమంది భక్తులు వచ్చి ఇదే కోరారు. ఇదే కోరిక ఇంకొంతమంది కోరారా? ఎవరు స్వామి వాళ్ళు? ఊరేని మీరు నన్ను ఇక్కడ కూడా వదలలేదారా స్వామి? వీళ్ళందరికీ కప్పులు వచ్చినాయి, నాకే రాలేదు, నాకే ఇవ్వాలి నువ్వు. అలా కుదరదు శిష్య. కుదరదు కదా, సరే నాకేం చేయాలి నాకు బాగా తెలుసు. శివయ్య చెప్పు భక్త. కిందన వినాయక స్వామి ఆటలాడుకుంటున్నాడు, తినట్లేదు. ఒకసారి పార్వతమ్మకు చెప్పు. వినాయక నాన్నగారు ఒకసారి నా దగ్గర రా అమ్మా. నన్ను ఇలా ఇరికిస్తావా? చెప్తా. నాకు దక్కంది ఎవ్వడికి దక్కనివ్వను. కప్పు నమదే. జై బోలో గణేష్ మహారాజ్ కి. తందనాలందరువైరా తందనాల చిందేరా పూనకంలో మూగైరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా సాములోరిని మనసారా సాగనం పేరా. ఒక మాస్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ చూసినట్టు అనిపించింది పండు. రచన గారు మీ ఫేవరెట్ పండు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పండు డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకే ఒక ఎనర్జీ వస్తుంది. బట్ ఈసారి నాట్ జస్ట్ పండు, ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కూడా అంత ఎనర్జీతో చేశారు. మీరు కూడా పైకి వస్తారా ప్లీజ్? రచన గారు ప్లీజ్. ఐ డోంట్ నో ప్రభుదేవ మాస్టర్ మీరు ఎలా చేశారు, కానీ ఆల్ ఏజ్ గ్రూప్స్ తో చేశారు మీరు. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ డిడ్ సో వెల్. ఆల్ ద క్యూట్ లిటిల్ గర్ల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ చాలా బాగా చేశారు అందరూ. పండు ఎనర్జీతో చేశారనమాట. దట్స్ నాట్ ఈజీ థింగ్ ఎట్ ఆల్ అండ్ ఇట్ వాస్ సో గుడ్. ఆ ఫుల్ పర్ఫార్మెన్స్ నందు చెప్పినట్టే ఇట్స్ లైక్ వన్ ప్రాపర్ మాస్ హీరో సాంగ్ అనమాట. యు డిడ్ సో వెల్ పండు అండ్ ప్రభుదేవ మాస్టర్ మీకు కూడా అండి. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. అండ్ ఆ ఫ్లిప్స్ చేసిన అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? చాలా బాగా చేశాను మీరు. వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ రచన గారు. విజయపిని మాస్టర్, మీ కొరియోగ్రఫీ అండ్ మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కొరియోగ్రాఫర్ తో స్టార్ట్ చేస్తాను. ప్రభు మాస్టర్ వెల్ కొరియోగ్రాఫ్.
అంటే ప్రభు మాస్టర్ కొరియోగ్రఫీ అంటే ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటది, ఏ సాంగ్ తీసుకున్నా ఒక కాన్సెప్ట్ తో చేస్తారు. అది చాలా మంచి క్వాలిటీ, నాకు చాలా ఇష్టం అది. సో వెరీ గుడ్ ప్రభు మాస్టర్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ. నౌ కమింగ్ టు పండు. పండు, నువ్వు వస్తావు, అల్లరి చేసుకుంటూ ఉంటావు, గోల్ చేస్తావు, ఈ అందరిని ఏడిపిస్తూ ఉంటావు, అన్నీ చేస్తావు, కానీ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు మాత్రం 100% ఇస్తావు. ఆ కాన్ఫిడెన్స్ అంత ఈజీ కాదు, చేసి చూపిస్తాను అని ఉండదు, కానీ అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం అసలు నువ్వు వేరే స్టేజ్ మీద వెరీ వెరీ గుడ్ పండు. అండ్ నాకు స్పెషల్లీ ఈ యాక్ట్ లో ఎండ్ వాళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత మీరు చేసిన పార్ట్ ఏదైతే ఉందో అదైతే గూస్ బంప్స్ వచ్చింది. వెరీ గుడ్ ఫర్ దాట్. ఆల్ ద బెస్ట్ గైస్. వెరీ గుడ్, వెరీ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బిని మాస్టర్ అండ్ పిల్లలు అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. పండు, నువ్వు కప్పు లేవని బాధపడకు, ఈసాల కప్పు, ప్లేటు, గ్లాసు అన్ని నీదే. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. పండుకి సంకేత్ కి జరుగుతున్నటువంటి ఈ కాంపిటీషన్ లో ఈ రౌండ్ లో సంకేత్ గెలుస్తాడా, పండు ప్లేస్ ని రీప్లేస్ చేసి టాప్ 6 కి వెళ్తాడా సంకేత్ గెలిచి, లేదా పండు సూపర్ 6 లో తన స్థానాన్ని అలాగే కాపాడుకుంటాడా? తెలియాలంటే రేపు రాత్రి 9:30 గంటలకి మీరు ఈటీవీలోకి ట్యూన్ ఇన్ అయిపోవాలి. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. శుభరాత్రి. నేను మీ నందు, సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.